హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నాని వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా ఈరోజు కార్తీక మాసంలో చివరి సోమవారం అండి. అంటే కార్తీక మాసం ఆల్మోస్ట్ లాస్ట్‌కొచ్చేసాము. ఈ చివరి సోమవారం రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను, ఏమేమి నైవేద్యంగా పెట్టాను అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకెళ్ళే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు కార్తీక సోమవారం చివరి సోమవారం అనమాట. ఇంకా ఎవరైనా 365 ఒత్తులు వెలిగించుకోవాలన్నా, పాలు ఎవరైనా పుట్లో పోయిన వాళ్ళు ఉన్నా ఈ రోజుతో అందరూ కంప్లీట్ చేసుకుంటారు. ఈ 4వ సోమవారం అంటే ఇంకా చివరిగా వచ్చేసినట్టు కార్తీక మాసంలో. ఇంకా ముందుగా నేనైతే మా ఇంట్లో ఇల్లంతా శుభ్రంగా నీట్‌గా తుడుచుకొని పూజకైతే సిద్ధమయ్యానండి. మా ఇంట్లో ఉన్న పువ్వులతో స్వామివారిని అందరినీ అలంకరించుకున్నాను. ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను. నేను మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేస్తున్నానండి. స్వామివారికి మట్టి ప్రమిదల్లో చేస్తే దీపారాధన ఎంతో ఇష్టమంట. అందుకని నేను ఒక 1 వీక్ నుంచి మట్టి ప్రమిదల్లోనే దీపారాధన అనేది చేస్తున్నాను. ఈ దీపారాధన చేసేటప్పుడు మనం నార్మల్ వత్తులతో పాటు బొడ్డు వత్తి అని ఉంటుందండి. విష్ణు వత్తులు అంటారు వాటిని. అవి కూడా ఉపయోగించాలంట. ఈ కార్తీక మాసంలో వాటికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుందంట. ఆ ఒత్తులతో పాటు ఇవి కూడా కలిపి దీపారాధన అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా దీపం వెలిగించేటప్పుడు మనం ఒక శ్లోకం చదువుకుంటాం కదండి. శుభం కరోతి కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని చెప్పేసి శ్లోకం అయితే చదువుకొని దీపానికైతే నమస్కారం చేసుకోవాలండి. కార్తీక మాసంలో ప్రత్యేకంగా దీపానికి కార్తీక దామోదర ఆవాహయామి అని కానీ ఉమా సహిత త్రయంబకం ఆవాహయామి అని చెప్పేసి మనం దీపానికి నమస్కారం చేసుకోవాలి. అంటే కార్తీక మాసంలో మనం దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాం, దామోదరుణ్ణి ఆహ్వానిస్తున్నామని చెప్పేసి అర్థం. ఇట్లా దీపారాధన అనేది చేసుకున్నాను. ఈరోజు సోమవారం కాబట్టి నేను వడపప్పు, సలివిడి, బెల్లం ముక్కనైతే దేవుడికి నైవేద్యంగా సమర్పించానండి. ఇంకా మనం ఎంత పూజ చేసినా సరే ధూపం అనేది వేయకపోతే ఆ పూజ ఇన్కంప్లీట్ అవుతుంది. సో కంపల్సరీగా ధూపం అనేది వేయాలండి. ధూపం వేసిన తర్వాత హారతి అనేది ఇవ్వాలి. ధూపం వేయకుండా పూజ అయితే చేయకూడదు. మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి ధూప్ స్టిక్స్, వాటితో అయినా మనం ధూపం వేసుకోవచ్చు. కంపల్సరీగా ధూపం అయితే వేయండి. ఇంకా ఫస్ట్ విఘ్నేశ్వరుని అయితే మనం అక్షింతలు కానీ పువ్వులు కానీ ఉంటే విఘ్నేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా తర్వాత మనకి నచ్చిన అంటే బిల్వాష్టకం ఉంటుంది, శివాష్టోత్తర శతనావళి ఉంటుంది, ఇవన్నీ చదువుకోవచ్చు. లేకపోతే ఒక 8 నామాలు ఉంటాయండి శివయ్య తండ్రివి, అవి అయినా చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే ఓం శర్వాయ నమః, ఓం భవాయ నమః, అంటే ఓం శర్వాయ దేవాయ నమః. దేవాయ అనేది అన్నిటికీ యాడ్ చేసుకుంటూ రావాలండి. ఓం శర్వాయ దేవాయ నమః, ఓం భవాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతియే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః అని 8 నామాలతో కొన్ని అక్షింతలు కానీ పువ్వులు కానీ తీసుకొని చేతిలో ఉంచుకొని ఈ 8 నామాలు చెప్పుకొని స్వామివారి దగ్గర ఆ అక్షింతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకొని ఆ అక్షింతలు నమస్కారం చేసుకున్న తర్వాత ఆయన పాదాల దగ్గర ఉన్న అక్షింతలు తీసుకొని మన తల మీద వేసుకోవాలండి. ఇలా పూజ అయితే చేసుకోవాలి. ఇంకా తర్వాత మనం ధూపం చూపించిన తర్వాత మంగళహారతి అయితే స్వామివారికి ఇస్తాము. ఈ హారతి పాటలు ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. మనం అన్నీ నేర్చుకోలేము కాబట్టి ఏదైనా ఒక చిన్న పాట అయినా నేర్చుకోవచ్చు. లేకపోతే మనం హారతి ఇచ్చేటప్పుడు మన ఇంట్లో ఉన్న అందరి దేవుల్ని స్మరించుకుంటూ అయినా ఇవ్వచ్చండి. ఓం నమ శివాయ,
నమో వెంకటేశాయ, గంగణపతియే నమః, మహాలక్ష్మీదేవి నమః, దుర్గాయ నమః. ముఖ్యంగా కార్తీక మాసంలో అరుణాచలేశ్వర స్వామిని, కాశీ విశ్వనాథేశ్వర స్వామిని అయితే కంపల్సరిగా తలుచుకోవాలండి. అవి చెప్పుకుంటూ మనం పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా మంగళహారతితో మనం పూజ అనేది చేసుకోవాలి. ఈ తర్వాత ఇంకా ప్రతి ఇంట్లోనూ తులసి కోట ఉంటుంది కదా, మన ఇంట్లో పూజ తర్వాత తులసి కోటలో అయితే పూజ చేసుకోవాలండి. ఇది మొత్తం కార్తీక మాసంలో 5:30 లోపునే పూజ అనేది చేసుకోవాలి. అప్పుడే ఇంకా నెక్స్ట్ అయితే తులసి చెట్టు దగ్గరికి, అలాగనే ఉసిరి చెట్టు నేను వేసుకున్నానండి. ఈ రెండుటి దగ్గర మనం దీపం అనేది వెలిగించుకోవాలి. ముందుగా తులసి చెట్టుకి, ఉసిరి చెట్టుకి నీళ్ళు అనేవి పోయాలి. తులసి చెట్టు దగ్గర నీళ్లు పోసేటప్పుడు మనం ఒక శ్లోకం చదువుకోవాలండి. యాన్ మూలే సర్వతీర్థాని యన్ మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదాచ్చ తులసీత్యం నమామ్యహం అని చెప్పేసి తులసి మొక్క దగ్గర నీళ్ళు పోసుకొని తర్వాత ఉసిరి చెట్టు దగ్గర నీళ్ళు అనేవి పోయాలండి. తర్వాత ఆ రెండు మొక్కలకి మనం నమస్కారం చేసుకొని అక్కడ మనం ఏమైతే నీళ్ళు పోసామో అవి తీసుకొని మన నెత్తి మీద అయితే చల్లుకోవాలండి. అది మనకున్న పాపాలన్నిటిని హరించి వేస్తుంది. తర్వాత మన దగ్గర ఉన్న పువ్వులతో 2 చెట్టుల దగ్గర అలంకరణ అనేది చేసుకోవాలి. కంపల్సరిగా తులసి చెట్టు దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర ముగ్గు అనేది వేసుకోవాలండి. ముగ్గు వేయకుండా మనం దీపం అనేది వెలిగించకూడదు. ముగ్గు అనేది కంపల్సరీ వేయాలి. నెక్స్ట్ తర్వాత దీపారాధన అనేది చేస్తున్నానండి. మనం కార్తీక మాసం మొత్తము విష్ణువత్తితో కూడా దీపారాధన అనేది చేస్తాము. ఈరోజు బాగా చలి ఎక్కువగా ఉందండి. చలి గాలి కూడా బాగా తోలుతుంది. అందుకే దీపం 1-2 సార్లు వెలిగించాల్సి వస్తుంది. దీపం కొండెక్కుతుంది. బాగా చలిగా ఉంది అండ్ చలిగాలి కూడా బాగా వీస్తుంది. ఇంకా నైవేద్యంగా అయితే ఇంట్లో చేసిన వడపప్పు, బెల్లం ముక్క అండ్ సలివిడి అయితే పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఇక దీపం వెలిగించి దీపం దగ్గర శ్లోకం చెప్పి కార్తీక దామోదర ఆవాహయామి ఉమాసహిత త్రయంబకం అని ఆవాహయామి అని చెప్పేసి దండం పెట్టుకొని దీపాన్ని చూపించాలండి. తర్వాత మనం తులసి చెట్టుకి, ఉసిరి చెట్టుకి ప్రదక్షిణలు అయితే చేయాలండి. నేను కంపల్సరీగా తులసి చెట్టు దగ్గర 5 ప్రదక్షిణలు అయితే చేస్తాను. మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా కొన్ని శ్లోకాలు అనేవి ఉంటాయి. అన్నీ నేర్చుకోకపోయినా మనం కొన్ని ఇంపార్టెంట్ వరకు నేర్చుకోవాలి. సో శ్లోకం గోప ప్రదక్షిణం నీకిస్తీనమ్మ, గోవిందు సన్నిధి నాకీయవమ్మ, వంటి ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, వైకుంఠ సన్నిధి నాకీయవమ్మ, రెండో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, నిండైన సంపదలు నాకీయవమ్మ, మూడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, ముత్తైదుతనము నాకీయవమ్మ, విష్ణు తులసి లక్ష్మి తులసి నా ఇంట నిత్యం కొలువై విరసిల్లావమ్మ అని చెప్పేసి ఈ కొన్ని చిన్ని శ్లోకాలు అయితే నేర్చుకోండి. అవి మనకి ఉపయోగపడతాయి. ఇంకా శ్లోకం అనేది చెప్పుకొని అక్కడ కూడా 2 చెట్ల దగ్గర మనం అక్షింతలు వేసుకొని నమస్కారం చేసుకొని ఆ అక్షింతలు తీసుకొని మళ్ళీ మన తల మీద అక్షింతలు వేసుకోవాలండి. తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేస్తాను. హారతి ఇచ్చేసి ఇంకా మా ఇంట్లో ఉప్పలమ్మ తల్లి ఉందండి. అన్ని రోజులు చేయకపోయినా కార్తీక